ఎక్కువ టైం అవసరం లేదు, 10 నిమిషాలు 2 విషయాలు. ప్రతి మనుషుడు తన పూర్వకర్మ యొక్క ఫలం అనుభవిస్తాడని అందరికీ తెలిసిన విషయమే. పూర్వజన్మ కర్మ ఎంతో ఉంటుంది, దాని ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు మనుషుడు. కానీ అది ఒకటే కాదు, దాంతోపాటు అంతకన్నా ప్రబలమైనవి కొన్ని అనుభవాలు మనుషుడు అనుభవిస్తూ ఉంటాడు. అదేమిటంటే దేశం, సమాజం, ప్రపంచం మొత్తానికి వచ్చేటువంటి సుఖాలు, ఆపదలు. అందులో వాడు ప్రతి మనుషుడు కూడా తన భాగం తను తీసుకుంటూ ఉంటాడు. భూకంపం వచ్చినా, తుఫాన్లు వచ్చినా అది ఎవడి వ్యక్తిగా, ఏ వ్యక్తి యొక్క పూర్వజన్మ కర్మ కాదు అది. అందులో చాలా పుణ్యాత్ముడు దెబ్బతినొచ్చు, ఎంత పుణ్యమైనా వాడిని కాపాడలేకపోవచ్చు. సమాజానికి, దేశానికి వచ్చే ఆపదలు మనుషుడు తప్పించుకోలేడు. అయితే దానికి ఏం చేశారు పెద్దలు అంటే, నిజానికి భగవంతుని ప్రార్థించి అశుభం పోగొట్టుని శుభం కావాలనుకునే ప్రతివాడు కూడా తన వ్యక్తిగతమైనటువంటి కర్మనాశనం కోసం చేసే ఆరాధన కంటే కూడా దేశక్షేమం కోసం చేసేటువంటి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు. అందుకనే దేవాలయాలు, అనేక పర్వదినాలు, మహాశివరాత్రి, ఉగాది మొదలైన అనేక పర్వదినాలలో దేవతారాధన విధిగా చేస్తూ అవి లోకక్షేమం కోసం దారిపోశారు. ఆ తర్వాతనే మనిషి తన యొక్క కర్మలో శుభాన్ని పొందగలుగుతాడు. చూస్తున్న ఆపదలు 2 వరల్డ్ వార్స్ వచ్చాయి కిందటి శతాబ్దంలో. అంతర్జాతకాల్లో దోషం ఉందా? లేదు, ప్రపంచానికి వచ్చిన ఆపదది. అయితే అక్కడ మనుషులు తన అహంకారంతో, తమ దురహంకారంతో తెచ్చిపెట్టుకున్న ఆపదది. లక్షల మంది కష్టపడ్డారు, పోయినారు. అలాంటి దుష్ట స్వభావం మనుషుల్లోకి రావడం, దానివల్ల లోకం అంతా కష్టపడ్డా అది ఎందుకు జరుగుతుంది అంటే అది సామూహికంగా ప్రజలందరికీ చేసిన పాపం వల్లనే వస్తుందని చెప్తున్నారు. అనేక పాపాలు చేసినటువంటి పూర్వజన్మ పాపం ఉండగా దానికి విడివిడిగా ఒక్కొక్కటి అనుభవించడం కాక, ఎవడో ఒకటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు యుద్ధము, లోకాన్ని గంటకుడై బాధ పెట్టడం, హత్యలు చేయడం, ఇవన్నీ కూడా అవి కూడా సామూహికంగా మనుషులు చేసిన పాపం వల్లే వస్తాయంటున్నారు. అందుకని కొన్ని పర్వదినాలలో లోకక్షేమం కోసం, అందరి క్షేమం కోసం, ఏ ఒక్కరి గోత్రము కాదు, ఎవరి పేరు కాదు, ఏ సంసారము కాదు, లోకక్షేమం కోసం భగవంతుని ఆరాధించడం మన కర్తవ్యం. మహాలింగార్చన అంటూ ఒకటి ఇవ్వాలి, యథాశక్తిగా చాలా స్వల్పమైందే చేశాం. ప్రతి పర్వదినం నాడు ఏదో ఒక విధమైన ఈశ్వరారాధన జరగడం మనందరికీ అవసరం. చాలా గొప్ప జాతకులు ఉన్నారు, మాకేం పర్వాలేదు, మా ఇంట్లో అంతా జాతకాలు గొప్పగా ఉన్నాయంటే అది ఎందుకు పనికిరాదు. సామూహికమైన ఆపద వచ్చినప్పుడు దానికి ఒక లెక్క ఏమిటి? తుఫాన్ వచ్చినా, లేకపోతే సముద్రం పొంగి వచ్చినా ఊళ్ళో లెక్క ఉండదు. ఎవడిల్లు నా ఇల్లు, నేను చాలా మంచి జాతకంతో వాస్తుగా బాగా కట్టుకున్నాను, వాస్తు శుద్ధిగాను, నిలబడుతుందా సముద్రం వచ్చితే? ఏమైంది వీడి కర్మ? ఎందుకు పనికిరాదు, పుణ్యం. అందుకని సామూహికంగా దేవతలను ఆరాధన చేయడమే భారతీయ సంప్రదాయం. ప్రతి పండగకి, ప్రతి పర్వానికి, అన్ని క్షేత్రాల్లోనూ, తన ఇంట్లోనూ, తన మిత్రులతోనూ, బంధువులతోనూ అందరూ కలిసి సామూహికంగా ఏదైనా ఒక యజ్ఞం, క్రతువులు చేసుకోవడం చేతనే దేశక్షేమం, అందులో మన క్షేమం. అది ఎలా ఉంటుంది? అది క్షేత్రాల్లో చాలా మంది వెడుతున్నారు, దేవాలయాలు పెడుతున్నారు, తమ గోత్రనామాలతో చెప్పుకొని చేయిస్తున్నారు. కానీ ఆ క్షేత్రాల్లో జరగవలసిన లోకక్షేమకరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, జరగటం లేదు. అందుకని దేశానికి అనేక ఆపదలు వస్తున్నాయి. అందులో మంచివాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కుంభాభిషేకం అన్నారు, 12 ఏళ్ల కుమార్ ప్రతి ఆలయానికి చెయ్యాలి. అది చేయలేదు. శ్రీశైలం వంటి గొప్ప మహాక్షేత్రానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు కుంభాభిషేకం జరగలేదు. నువ్వు వెళ్ళి అడిగితే ఏమో ఎప్పుడైందో తెలియటం లేదండి, కాలేదు. అది దేశానికి అరిష్టం. దేశక్షేమకరమైనటువంటి కార్యక్రమం జరగకపోవడం మనకి పెద్ద లోటు.
మనుషులు ప్రతివాడు తను కాపాడుకోవడానికి నిత్యం త్రికాల సంధ్యావందనం చేస్తేనే చాలు, ఓ హనుమాన్ చాలీసా ప్రార్థనతో చేసుకుంటే తన కర్మ, తన యొక్క మనుగడ, తన జీవితంలో పూర్వపుణ్యం కర్మ ఏపాటిది అణుమాత్రం కూడా కాదు. ఒక మనిషికి క్షేమం రావడం చాలా సులభం, కానీ దేశక్షేమం చాలా ముఖ్యం. పర్వాలు అనేక పండుగలలో అవి సమాజ దేశక్షేమం కోసమే చేయాలి. ఇందులో మళ్ళీ ఉంది, ఈ క్షేమం అనేది లౌకికమైన భౌతికమైన క్షేమ, తుఫాన్లు రాకుండా, వర్షాలు టైంకి వచ్చి, భూకంపాలు లేకుండా ఉండడం అంతే సరిపోతుందా? అన్నిటికంటే ముఖ్యమైనది మనిషికి బుద్ధిలో కలిగే ఆపదలు, దుర్బుద్ధి, అజ్ఞానం, కామక్రోధాలు. భగవంతుడిని సామూహికమైన క్షేమం కోసం ఆరాధన చేసినప్పుడు మా అందరికీ కూడా సత్వగుణ ప్రధానమైన మంచి బుద్ధిని ఇయ్యి. మాలో అహంకారం అహంకారాల వల్ల లోకకంటకులయ్యేటటువంటి పరిస్థితి మాకు జరగకూడదు. మా అందరినీ సద్బుద్ధితో నడిపించమని. అది మూడోది. ఈ విధంగా ఎప్పుడైతే ఇంట్లో తన దేవతార్థం చేసుకుంటూ లోకక్షేమం కోసం కూడా చేస్తూ ఉంటాడో, కనీసం ఆ వ్యక్తి యొక్క పరిధి, తన పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళకైనా అది కనీసం క్షేమాన్ని ఇస్తుంది. దశలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఎల్నడిసని అంటాం, అష్టమ రాహు అంటాం. దేశక్షేమం బాగా ఉన్న కాలంలో అష్టమ రాహు వాళ్ళు ఏలినాడ్సని ఎవరిని ఎక్కువ బాధించలేదు. అంటే రామాయణం ఉంది, రామాయణ కాలంలో ఎవరు చెడ్డ జాతకంలో ఎవరు లేరా? అయినా రాముడు పరిపాలనలో దక్షత, ధార్మికత, దేవతలందరూ ఆమోదించేటటువంటి జీవన ప్రమాణాలు వాళ్ళు పెట్టుకున్నారు. అందుకని అంత ఇంత పాపం చేసిన వాడు కూడా చాలా చిన్న శిక్షతో సుఖంగానే ఉండేవాడు. దేశం మొత్తం పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి శ్రద్ధ ఉండాలి. అలాంటి మత ప్రమేయం లేనటువంటి మేము దేశాన్ని బాగా పరిపాలిస్తూ ఉంటాం, ఏ మతం మాకు సంబంధం లేదు అని ధర్మానికి అతీతంగా ఉంటామని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ధర్మానికి అతీతంగా ఉండడం అంటే అధర్మంలో ఉండడం అనే అర్థం వేరే, చెప్పక్కర్లేదు. మాకు ధర్మాలతో అంటే మతంతో సంబంధం లేదు అంటే అన్ని మతాలు సమానంగా చూస్తాను కాదు, ఏ మతాన్ని గౌరవించమని అర్థం వస్తుంది. అలా జరుగుతుంది. కానీ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మతం, వాళ్ళ విశ్వాసాలు కాపాడుకుంటూ లోకానికి ఏ మతం లేకుండా పరిపాలన చేస్తాం. ఇదంతా కూడా అసత్య ప్రవర్తన. దీనివల్లనే మనం అనేక కష్టాలు వస్తున్నాయి. నేడు అప్పుడే ఒక 15-20 రోజుల నుంచి చాలా చెడ్డ పరీక్షా సమయం గ్రహస్థితి మొదలైంది. ఇది అక్టోబర్ ఎండింగ్ దాకా ఇలాగే నవంబర్ దాకా ఉండొచ్చు. మనుషులు బుద్ధిపూర్వకంగా సమాజానికి హాని చేసేటటువంటి దుష్ట స్వభావం పెచ్చు పెరిగిపోవడం, నిష్కారణంగా ఏమి పాపం ఎరగని వాళ్ళని వందల కొద్ది ఒక మాట బాంబు పెంచి చంపేయడం. ఏమిటి రాక్షసత్వం ఎందుకు వచ్చింది అంటే ప్రజలలో సామూహికమైనటువంటి క్షేమం కోసం చేసే పుణ్యం క్షీణించింది, వ్యక్తిగతమైన విశ్వాసాలు, ప్రవర్తన పాడేది. కాబట్టి ఇవి రావడం చాలా సహజం. ఇవన్నీ రావడం, ఇవన్నీ రాకపోతే ఆశ్చర్యపడాలి. మేము ఇలా ఉన్నాం, అయినా ఈ ఆపదలు రాకపోవడం ఏమిటి? ఎందువల్ల? భగవంతుడు మర్చిపోయాడా మన ప్రవర్తన అని అనుకునే స్థితి వస్తుంది. అంత పాపాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఒక కర్తం ఏంటంటే తన సంసారం, తన వ్యక్తులు, తన మనుషులు, భార్య పిల్లలు, వీళ్ళ క్షేమంతో పాటు 10 మంది కలిసి సామూహికమైనటువంటి దేవతార్చన చేసి లోకక్షేమం అడగడం కర్తవ్యం. అయితే ఇవాళ మీరు ఏదో అభిషేకం చేశారు, అంతటితో అయిపోయిందా అంటే చేతైంది 360 లింగాలు అక్కడ పెట్టాం, తెలిసిన మంత్రం చెప్పాం, నీళ్లు పోసాం, నమస్కారం చేశాం. మన కర్తవ్యం అంతే. మన ప్రార్థనలో ఉండే శక్తి సామర్థ్యాల వల్ల, మన మంత్రశుద్ధి వల్ల, మన గొప్పతనం వల్ల ఈశ్వరుడు మెచ్చుకొని ఇవ్వడు. అనుగ్రహ స్వరూపుడు కాబట్టి ఇస్తాడు, దయామయుడు కాబట్టి ఇస్తాడు. వాడికి ఇంతే చేత ఉంది. మనకి ఎంత చేత కాకపోతే అంత ఎక్కువ దయ ఆయనకి. ఎప్పుడు కూడా ఆసక్తి యొక్క ఎంత ఉన్నప్పుడు ఎంత అనుగ్రహం ఉంటుంది. అది మన జీవితంలో చూస్తూనే ఉంటాం. ఆరోగ్యవంతుడు కాకపోతే ఎక్కువ శ్రద్ధిస్తాం వాడికి. చదువు సంధ్య లేకపోతే వాడిని ఎక్కువ చూసుకుంటారు తల్లిదండ్రులు మిగతా వాళ్ళకంటే.
అలాంటి దయ అనేది సృష్టిలోనే ఉంది. అది ఆసక్తుడి పైన ఎక్కువ దయ ఉంటుంది. కానీ ఆసక్తితో తన కర్తవ్యం నిర్వహించి తన భగవంతుని ప్రార్థించాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో భారతీయ సంస్కృతిలో లలిత కళలు అంటామే, అది కూడా భగవంతుడి ఆరాధనే, ఇంకేమీ కాదు. ఎంటర్టైన్మెంట్ కాదు అది. ఏదో వినోదం కానే కాదు. ఏ కళ కూడా వినోదం కోసం మన దేశంలో పుట్టలేదు. అది ఏమి దాంట్లో శ్రద్ధ, దాంట్లో గొప్పతనం తెలియని వాడికి వినోదం, తెలిసిన వాడికి తపస్సే. అలాంటి వాతావరణంలో మనం ఈ సాంప్రదాయం ఉండి, కొంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ పాడుకుంటున్నారంటే ఏమిటి, పాట అంటే ఏమిటి, భగవన్నామే, ఇంకోటి లేనే లేదు మనకి. ఇంకో ఇక్కడ 8 ఉన్నారు, ఎవరి పేర్లు చూసినా అందులో ఒక దేవత ఉన్నాడు. పిల్లవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరి ఏ పేరునో మనిషిని పెట్టి పిలవండి, అందులో ఈశ్వరుడు భగవంతుడు ఒక నామం ఉంటుంది. ఇది మన సాంప్రదాయ. దేవతలను మరవకుండా అహర్నిశలు మన పేరులో, ఊరిలో, మన నిత్యకృత్యంలో దేశక్షేమం, సమాజక్షేమం, అన్నిటికంటే ప్రధానమైనది ధర్మం యొక్క క్షేమం. మా మనసులో ధర్మం ఉండాలని ప్రార్థించుకోవడం కర్తవ్యంగా ఆరాధన చేసుకుంటున్నాం. భగవంతుని ఆరాధన చేసేటప్పుడు నేను సరిగా చేయలేకపోయాను, భగవంతుడు వింటాడో లేదో అలాంటి అనుమానం వస్తే భగవంతుడి యొక్క కారుణ్యాన్ని శంకించినట్టు అవుతుంది. భగవంతుడి యొక్క కరుణ దాన్ని శంకించకూడదు. నేను అశక్తుణ్ణి, నీకు సర్వశక్తివంతుడు, నీకు దయ మాత్రమే నీ స్వభావం, అడగడం నా స్వభావం. ఇంతే. మానసికమైనటువంటిది ఒక భాష అది. ఆ పరిభాషలో భగవంతుని చక్కగా చేరుకుంటారు ప్రతివారు. సంగీతం పాడిన వాళ్ళు అక్కడికి పెడుతున్నారు, యోగా అనుష్ఠించి కుండలిని జాగరణ చేసిన వాళ్ళు అక్కడికి పోతున్నారు, సాహిత్యంతో కావ్యాలలో భగవంతుని ప్రార్థన చేసి స్తోత్రాలు రాసిన వాళ్ళు అటే పోతున్నారు, మంత్రజపతపాలు చేసిన వాళ్ళు అటే పోతున్నారు, తీర్థయాత్రలు, గంగా స్నానాలు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు అక్కడికే పోతున్నారు. ఏ పని చేసినా, పూజలు యజ్ఞాలు చేసిన వాళ్ళు అక్కడికే పోతున్నారు. అనేక మార్గాలు ఈశ్వరుని చేరడానికి అందరికీ అభిరుచికి అనుగుణమైనటువంటి విధానంగా పెద్దలు తీర్చారు. కాబట్టి మనకంటే ఉత్తమమైనటువంటి వివేకంతో కూడుకునే జీవన ప్రమాణం మరొకటి లేదని గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా వివేకం సృష్టిలో మనుషులకి లేనే లేదు. ఎక్కడ, ఏ దేశంలో ఎక్కడ ఉంటుంది. నాగరికత ఉండొచ్చు, పట్టణాలు పరిపాలన చాలా దక్షతతో బాగా చేసుకుంటూ ఉండొచ్చు, ప్రజాక్షేమం బాగా నడిపించుకుంటూ ఉండొచ్చు, ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే తలకు దూసుకుని ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు దేశాల్లో. ఇక్కడ మనకు వింత ఏమిటంటే, ఆ దేశాలతో పోలిస్తే మన ప్రభుత్వం చాలా అధోగతిలో ఉందని చెప్పచ్చు, ఏం తప్పులేదు. అయినా మనం ఎందుకు బాగున్నాం అని ప్రశ్న. ఆ దేశాల్లోనే ఆపదలు వస్తున్నాయి అంటే మనుషుల యొక్క క్షేమానికి ఏ ఈశ్వర శక్తి ఆధారమో దానిని వాళ్ళు ఆరాధించకుండా మనుషులు తన ఎఫిషియన్సీని బాగా నడిపించుకుంటున్నారు. దానికి కొంత ఫలం ఉంటుంది. మనం ఎంత ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నా ఈశ్వరు మీద ఆధారం. ప్రతివాడు రోజు దండం పెట్టుకుంటాడు, దీపం పెట్టుకుంటాడు, పేద సాదా అందరూ, చదువు ఉన్నవాడు లేనివాడు ముడిగిపోతాడు, నమస్కారం చేసుకుంటాడు. ఇందువల్ల మనం క్షేమంగా ఉన్నాం. అధికంగా కావాల్సింది ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి మరప్రదానం కోసం కాక దేశక్షేమం కోసం అందరూ అడగడం చాలా పుణ్యహేతు. అది ఒక పుణ్యకార్యం చేసి ఏదో 100 రూపాయలు దగ్గర ఉన్న వరకు పేదలకు అన్నదానం చేశాడు. అన్నదానం 100 మందికి చేసినా మళ్ళీ గంట తర్వాత ఆకలిస్తుంది వాళ్ళకి, అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ ఈ పుణ్యం, అన్నదానం చేసిన వాడు ఈ పుణ్యం లోకక్షేమానికి ధారపోయారు. లోకంలో భగవంతుడా ఆకలి లేకుండా చేయి, అన్నం ఆకలిగా ఉండేవాడికి అన్నం పెడుతూ ఉండు. నేను చేసింది కాస్త, నేను చేసిన 100 మందికి ఒక పూట అన్నదానం దానమే కాదు. ఇది చిన్నగా బెల్లముక్క భగవంతుడి నైవేద్యం పెట్టొచ్చు. దాంతో తీసుకుంటున్నాడు కదా ఆయన, దాని ఫలం ఇస్తున్నాడు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహ స్వరూపాన్ని బాగా అవగాహన చేసుకుంటే మనకి రాబోయే కాలాలు సుఖప్రదంగానే ఉండాలి. దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఎటువంటి ఆపదలు వచ్చినా సజ్జనులందరూ క్షేమంగా ఉండాలని నా సంకల్పం. సజ్జనులు అంటే మహా ఉత్తములు, గొప్ప జ్ఞానులు అని కాదు, సామాన్యుడు అని అర్థం. సామాన్యుడు జ్ఞాని కాదు, పాపం చేయడు. సామాన్యుడు వాడికి క్షేమం కావాలి. దానికోసమే యజ్ఞాలు, క్రతువులు ధారపోసి సామాన్యుల యొక్క క్షేమం కోసం అడగడం అందరికీ కర్తవ్యం. ఏదో చూస్తున్నాం యథాశక్తి. చేసిన దాంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. మంత్రలోపం ఉండొచ్చు, ద్రవ్యలోపం ఉండొచ్చు, చిత్తశుద్ధి సరిగా లేకపోవచ్చు. అయినా కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం
ఆఖరిని చెప్తాం అదొకటే సత్యం. సరే ఒక్క ట్రూత్ చెప్తున్నాం, ఒక సత్యం చెప్తే ఎంతో ఫలం అంటారు. ఆఖరి నీ వాక్యం ఎంతో సత్యం. మతహీనం భక్తిహీనం క్రియను దాని ఆ సత్యం వల్ల వస్తుంది ఆయనకు అనుగ్రహం. సత్యం చెప్పాడు. నువ్వు చాలా యావచ్చక్తి ధ్యానాసి ఏదో కల్పోక్త ప్రకారం కల్పమంతా వేదోక్తమైన మార్గంలో నేను చాలా చేశాను. అలా అనకుండా చివరికి మాట ఇదే, నాకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, జ్ఞానం లేదు, అయినా చేశాను, నువ్వే స్వీకరించు. మనుషులు క్షేమం కావాలి, రాబోయే 5-6 నెలలు కొంచెం గడ్డు కాలం. భారతదేశంలో క్షేత్రాల్లో భక్తులకు, మన ధర్మానికి, ఆస్తిక్యతకు సత్వగుణ ప్రధానమై తమ జీవనం గడుపుకునేటువంటి వారికి ఆపదలతో కూడుకున్న కాలం ఉంది. అది ఈ ఆపదలు జరగకూడదని మనసులో అందరూ ప్రార్థించండి. మనసుతో రోజు ఒక్క మాట నిద్రలేవంగానే, భగవంతుడా నా సీమ, నా గ్రామం, నా దేశం అందరినీ క్షేమంగా కాపాడు. ఆ పనే చేస్తూ ఉండాలి ఎప్పుడు. దానివల్ల మనకి తృప్తి కలుగుతుంది. తన కోసం అడగకుండా లోకం కోసం అడుగుతున్నాడు. ఈతడు త్యాగి, ఈతడు జ్ఞాని, ఈతడు వివేకం ఉన్నవాడు, కాబట్టి ఈతడికి ఊర్ధలోకాలు ఇస్తాను నేను అని భగవంతుడు అనుకుంటాడు. తన కోసమే స్వర్గకామో విజేత అంటారు. స్వర్గాలని తన్ని ప్రతిజ్ఞ చేస్తాడు. తనకే స్వర్గం, ద్రవ్యం మళ్ళీ ప్రజలదే. అంతకన్నా కూడా నేను ఈజ్ఞం లేదు, నాకేమి చేత కాదు, అందరినీ క్షేమంగా చూడు అని చెప్పి అడిగిన వాడు ఉన్నాడే, తాను సహజంగా స్వర్గానికి పెడతాడు. ఆ గుణం చేత, ప్రార్థన చేత, అనుగ్రహం చేత పెడతాడు. కర్మలో ఉండేటువంటి విశిష్టత కంటే కూడా చిత్తశుద్ధి చేత ఊర్ధ్వలోకాలు వస్తాయి. మన దేశంలో రాబోయే కాలాల్లో ఏదో పెద్ద మార్పు రావాలి. ఇలాగా కొనసాగడానికి వీలు లేదు. ఈ అధర్మం, ఈ అజ్ఞానం, ఈ ధనకాంక్ష, అందరూ ఒకదాన్నే పూజ చేస్తున్నారు. ధనం పూజ చేస్తే అదేమి అనుగ్రహించదు. ధనాన్ని పూజిస్తే ధనానికి అనుగ్రహం ఉంటుందా? వీడి పరిగ్రహం ఉంటుంది. వీడి జేబులో దాచుకుంటాడు. నేను దాన్ని సంపాదించానని తృప్తి పడతాడు. అది తెలియకుండానే అది నిలకడ లేకుండా పోతుంది. దాంట్లో పాపం మాత్రం మిగులుతుంది, ద్రవ్యం ఖర్చు అవుతుంది. పాపంతో సంపాదించిన ధనం ఎలాగో ఖర్చు అయిపోతుంది, ఉండదు. అది మిగిలింది పాపం మాత్రం మిగిలిపోతుంది, ఇదిపోతుంది. కాబట్టి భారతీయులుగా జీవించడం అనేది మన కర్తవ్యం. ఏ పనైనా చేయండి, సంగీతం పాడండి, సాహిత్యం, కీర్తనలు రాసుకోండి, భగవంతుని పూజ చేయండి, మంత్రజపం చేసుకోండి, గంగాస్నానం చేయండి, దానం చేయండి, గుడికి వెళ్ళండి, లోకక్షేమం అడుగుతూ ఉంటాడు. అన్నిటికీ కర్తవ్యం అది. ఈ 2 మాటలు మీకు చెప్పాలని. ఏదో ఇవాళ పాత పూజ మళ్ళీ చేసేది పాత పూజే, కానీ మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేవు, ఎప్పుడు జరుగుతున్నదే ఇది. పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా అవసరమే. భారతీయ చరిత్ర, సంస్కృతికి వైశిష్టత ఏమిటి, ఎందుకు మనకు స్పెషాలిటీ ఏమిటి, ఏ విధంగా మనం ప్రత్యేకత మనకున్నది, అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు తల్లిదండ్రులు చెప్పాలి, చదువుకోవాలి. దానివల్ల భారతీయులుగా తీర్చిదిద్దగలిగితే మన పిల్లల్ని దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. శుభం భూయాత్.